హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా దేవరా ట్రైలర్ అయితే వచ్చేసింది. నాకైతే ట్రైలర్ అంతగా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో కూడా చెప్తాను. అసలు ఎక్స్పెక్టేషన్స్ దేవరా మీద ఎలా ఉన్నాయి, కొరటా శివ గారు అది అంచనాలు అందుకుంటారో లేదో కూడా చెప్తాను. ముందుగా ఆచార్య ట్రైలర్ గురించి చెప్తాను. ఆచార్య ట్రైలర్ అన్నానా, నాకు అలాగే అనిపించింది. దేవరా ట్రైలర్ చూసినా నాకు ఆచార్య ట్రైలర్ లాగే అనిపించింది. ఎక్కడా కానీ నాకు కొత్తగా చూస్తున్నా అన్న ఫీలింగ్ అయితే లేదు. ఒక్క షార్ట్స్, ఆ యాక్షన్ సీక్వెన్స్లు తప్పించి మిగతాది అంతా నీకు ఆచార్య ట్రైలర్స్ చూసినట్టు ఉంది. సేమ్ ఆచార్యలో వినలో సోను సూద్ ఉంటే ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు, అంతే. డిఫరెన్స్ అయితే నాకు పెద్దగా ఏం కనిపించలేదు. అయ్యే డైలాగులు ఇక్కడ, అక్కడ పాదగట్టం అయితే ఇక్కడ భయం సేమ్ రిపీట్ చేస్తానే ఉన్నాడు. మీరైతే ఆచార్య సినిమా సరిగ్గా చూడలేదు. సో నేను మళ్ళీ ఎన్టీఆర్తో ఆచార్య సినిమా చూస్తాను, మీరు సచ్చినట్టు ఖచ్చితంగా వచ్చి చూస్తారు అన్నట్టు జనాలనే చూపిస్తున్నట్టు అనిపించింది. అనిరుద్ బీజిఎంతో ఒక ట్రేజర్ రిలీజ్ అయింది, చూసారా? అది ఎంత బాగుంది అసలు. బ్లడ్ మూన్ అనే ఎఫెక్ట్ కానీ ఇంకా చాలా విషయాల్లో దాంట్లో బీజిఎం కానీ ఎక్సలెంట్గా ఉంది. అసలు ఒక రేంజ్లో ఉంటుంది దేవరాని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు ట్రైలర్ చూసాక మాత్రం అందరూ నీరు గారిపోయారు. నాకైతే పెద్దగా నచ్చలేదు. నేను బేసిక్గా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. నాకు ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ కుమ్మేస్తాడు. నాకైతే చాలా బాగా వస్తుంది. కానీ RRR తర్వాత దేవరా లాంటి సినిమాతో ఎన్టీఆర్ వస్తున్నాడంటే నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఎందుకంటే మంచిగా ప్లాన్ చేసుకుని ఉంటాడు అనుకున్నాను. బట్ ఇదేంటో మన RRR తర్వాత దేవరా వస్తుంటే ఏంట్రా ట్రైలర్స్ చూసాక నాకు అనిపించింది, ఏంట్రా ఎలా ఉంది అసలు. అది రీసెంట్గా ఎన్టీఆర్ గారు కూడా ఒక ప్రెస్ నోట్లో చెప్పారు, 6 సంవత్సరాల తర్వాత తన సినిమా వస్తుందని. RRR మధ్యలో వచ్చింది కానీ అది సోలో హీరో కాదు. సోలో హీరోగా 6 సంవత్సరాల తర్వాత ఈ సినిమా వస్తుంది దేవరా అన్నారు. ట్రైలర్ చూసాకైతే నాకు పెద్దగా అనిపించలేదు. అందరూ, నాకే కాదు చాలామంది ట్రైలర్ అయితే నచ్చలేదు. మాకు ఆచార్య సినిమా మాత్రమే కనిపిస్తుంది. అక్కడ పాదగట్టం, ఇక్కడ భయం, ఇదే కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే దేవరా పార్ట్ 1, పార్ట్ 2 అని 2 కింద విభజించారు కదా. ఇప్పుడైతే పార్ట్ 1 రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూసాక మీకు పార్ట్ 1 మీదే ఇంట్రెస్ట్ రావడం లేదు. పార్ట్ 2 ఏ విధంగా కనెక్ట్ చేశారనేది మాత్రం ఇంకా కొరటా శివ గారికే వదిలేయాలి. అసలు మరి చూడాలి. మరి నాకైతే దేవరా కొంచెం నెగిటివ్ వైబ్సే వస్తున్నాయి. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ యాక్షన్తోనే దేవరాని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ సో దేవరా ఫస్ట్ 1 పార్ట్ అనుకున్నారు, తర్వాత 2 పార్ట్స్ అయితే చేశారు. కానీ దేవరా 1 ట్రైలర్ చూసాక అయితే 2 సెకండ్ పార్ట్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుందా అనిపించింది నాకైతే. 1 ఇంట్రెస్ట్ లేదు అంతగా ట్రైలరు. ఇంకా 2 ఎలా ఉంటుంది అనేది ఇంకా కొరటా శివ గారిని అడగాలి, మరి ఏం చేస్తారా అనేది. నిజంగా ఎన్టీఆర్ గారు కొరటా శివ గారి మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. మరి ఆయన మాత్రం ఇలా చేయడం ఏంటో నాకు అసలు అర్థం అవ్వలేదు. మీకు చాలా షార్ట్లో కానీ చాలా డైలాగ్స్లో కానీ మీకు ఆచార్య రెఫరెన్స్ కనిపిస్తుంది. మరి ఆచార్య ఫ్లాప్ అయింది, ఎందుకు ఫ్లాప్ అయిందో కొరటా శివ గారు ఆలోచించారో లేదు తెలీదు. ఆయన అనుకున్నది కరెక్టే కానీ మనం తప్పు అనుకున్నారో ఏంటో. మరి ఆచార్యలో డైలాగ్స్నే దీంట్లో తీసుకొచ్చేసారు. దాంట్లో సిద్ధ ఉండగా సోను సూద్ అంటాడు, సిద్ధ నువ్వు ఉండగా ఈ ధర్మస్థలకి ఏమవదని. అలాగే దీంట్లో అంటాడు దేవరాని కూడా సైఫ్ అలీ ఖాన్ అదే అంటాడు. ఏంటో మరి ఇంకా అంటే సేమ్. ఇంకా మీరు చూడండి, ఆచార్య చూడలేదు, సో దేవరా చూడాలి మీరు ఖచ్చితంగా. రేపు పొద్దున్న ఎన్టీఆర్తో దేవరా సరిగ్గా చూడకపోతే నెక్స్ట్ వేరే హీరోతో అదే సినిమా తీసేస్తాను. మొత్తానికి ఆ స్టోరీ హిట్ చేసే వరకు నేనైతే అదే సినిమా తీస్తాను అన్నట్టుగా ఉంది. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్. RRR తర్వాత ఎన్టీఆర్ గారు వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యారు. ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది RRRకి. అలాంటి హీరోని పెట్టుకుని ఎలాంటి సినిమా చేయాలి అసలు? మరి ఎన్టీఆర్ గారు నమ్మకంగా వెళ్ళారా లేకపోతే అది గుడ్డి నమ్మకం నాకైతే అర్థం అవ్వట్లేదు. చూడాలి. పాటలు కూడా ఫస్ట్ వచ్చిన 2 పాటలు అయితే సూపర్గా ఉన్నాయి. థర్డ్ పార్ట్ అయితే నాకు అంతగా లేదు, నాకు అనిపించలేదు. అయితే చూద్దాం. దేవరా ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు అసలు, నేను ట్రైలర్ రిలీజ్ అవ్వనంత వరకు దేవరా బ్లాక్ బాస్టర్ అవుతుంది. సో రాజమౌళి గారి సినిమా తీసిన తర్వాత ఏ హీరోకైనా తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంది. రీసెంట్గా చిరంజీవి గారు ఆచార్య ఫంక్షన్లో చెప్పారు, రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ వచ్చే హీరో సినిమా ఫ్లాప్ అవుద్ది కానీ ఆచార్య సినిమా అలా అవదన్నారు. కానీ కట్ చేస్తే ఆచార్య సినిమా చిరంజీవి గారి సినిమాల్లోనే చాలా ఘోరమైన పరాజయాన్ని పొందింది. ఇప్పుడు దేవరా వంతు. సో మరి ఏం చేయాలో చూడాలి. రాజమౌళి గారి తర్వాత అంటే రాజమౌళి గారు హీరోకి బేభత్సమైన స్టాండర్డ్స్ చేసి పెడతారు. ఆ స్టాండర్డ్స్ అందుకోవడం అనేది ఏ హీరోకైనా కష్టమే.
మరి దేవరాలో కొరటాల శివ గారు అందుకుంటారో లేదనేది నాకైతే డౌట్గానే అనిపిస్తుంది. చూద్దాం. మరి ఇది 2 hours 58 minutes డ్యూరేషన్ ఉన్న సినిమా. అంతసేపు మన ఎడ్జ్లో కూర్చోబెట్టగలరా లేదా అనేది చూడాలి. బేసిక్గా రాజమౌళి గారి సినిమాలు ఏంటంటే ప్రతి 15 minutesకి ఒక హై ఎక్స్పెక్టేషన్తో ఉన్న సీన్ అయితే పడుతుంది. కొరటాల శివ గారిది అలా కాదు, అలా ఫ్లాట్గా వెళ్తుంది, ఒక చోటన పడుతుంది, మళ్ళీ ఫ్లాట్గా వెళ్తుంది, మళ్ళీ ఒక చోటన హై మూమెంట్స్ వస్తూ ఉంటాయి. మరి కొరటాల శివ గారు ఎన్టీఆర్ గారిని వరల్డ్ వైడ్గా అంటే ఇండియన్ వైడ్గా కానీ అదర్ లాంగ్వేజ్లో కానీ దాదాపు చాలా లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది సినిమా అయితే. మరి చూపించగలరా లేదా అనేది చూడాలి. మరి హిందీ వాళ్ళకి మన తెలుగు సినిమాలు అంటే ఒక రేంజ్లో ఎక్కుతున్నాయి. మరి దేవరా ఆ ఎక్స్పెక్టేషన్స్ మించగలదా? అయినా దేవరాలో నాకు ఎక్కడ యూనిక్ స్టోరీ అనేది కనిపించలేదు, డిఫరెంట్గా అనిపించలేదు అసలు నాకైతే. ఏదో చూసిన సినిమా చూస్తున్నాము, చాలా రివ్యూస్లో కూడా చాలామంది చెప్పేస్తున్నారు. బేసిక్గా తండ్రి చాలా ధైర్యవంతుడు, అక్కడ వాళ్ళందరినీ రక్షిస్తూ ఉంటాడు. అంటే తను ఇల్లీగల్ చేసినా కొన్ని ఇల్లీగల్ పనులు అయితే చేయడు. ఆ ఇల్లీగల్ పని చేసే వాళ్ళని దేవరా అనే క్యారెక్టర్ పెద్దతను, సో వాళ్ళని చేస్తాడు, చంపుతాడు, ఇలా చేస్తూ ఉంటాడు. అలాంటిది ఒక టైంలో సైఫ్ అలీ ఖాన్ ఆ దేవరాని చంపేస్తాడు. కొడుకు మాత్రం బయటికి భయంగా నటిస్తాడు. కానీ ఆ దేవరా గెటప్ వేసుకుని సముద్రంలో కొడుకే తండ్రి క్యారెక్టర్ చేస్తూ అందరినీ భయపెడతారని చాలామంది రివ్యూస్ చెప్పారు. కానీ అంత ఈజీగా పసిగట్టేస్తే ఇంకా కొరటాల శివ గారిది ఏముంటుంది అసలు? నేనైతే అది ఉండదు అని అనుకుంటున్నాను, నా హోప్ అది. చూద్దాం. మరి మొత్తానికైతే నాకైతే ఇది అనిపించింది. నాకైతే ట్రైలర్ అయితే డిసప్పాయింట్. మరి సినిమా వచ్చే వరకు చూడాలి. మరి చూద్దాం సినిమా ఎలా ఉంటుందో. ఐ హోప్ ఎన్టీఆర్ గారికి ఇది పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాను నేను. చూద్దాం. మరి ఫ్లాప్ అయిందంటే అది పక్కాగా కొరటాల శివ గారి గుడ్డి నమ్మకం అని చెప్పాలి. గుడ్డి నమ్మకం అంటే నేను ఎలాగే తీస్తాను, మీరు ఎలాగే చూడండి అని. కొంతమందికి అది సెట్ అవుతుంది. ఇప్పుడు యానిమల్ సినిమా ఉంది చూసారా, యానిమల్ కానీ అర్జున్ రెడ్డి కానీ సినిమాలు ఉన్నాయి చూసారా, ఆ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. నేను ఎలాగే తీస్తాను, మీరు చూడాల్సిందే, 3.5 గంటలు ఏంటి 4 గంటలు ఏంటి, నేను సినిమా అలాగే తీస్తాను అన్నాడు. కట్ యానిమల్ ట్రైలర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు ఖచ్చితంగా ట్రైలర్ చూస్తే సినిమాకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంతలాగా ట్రైలర్ కట్ ఉంటుంది, సినిమా కూడా అలాగే ఉంటుంది. బట్ దేవరా చూసాక హిట్ అవుతుంది అంటావా అన్న మైండ్ ఆఫ్ అందరికీ జనాల్లో వచ్చేసింది. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. దాంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు, బయటికి అందరికీ బాగుంది అనుకుంటున్నారు, కానీ లోపల మాత్రం దేవరా గురించి కొంచెం నెగిటివ్గానే అనిపిస్తుంది. ఐ హోప్ దేవరా తేడా వస్తే ఇంకా ప్రశాంత్ నీల్ గారి సినిమా మీద ఆశలు పడాలి. ఎలాగంటే ప్రభాస్ గారి ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ అయితే ఇంకా సలార్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకున్నామో సేమ్ అలాగే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి ఇంకా అంతే. చూద్దాం. ఎన్టీఆర్ గారు మాత్రం ఈసారి తేడా అనిపిస్తుంది. మరి ఆయన కొరటాల శివ గారి మీద గుండి నమ్మకం తెలిపారేమో, చూద్దాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.